వాస్తవాలకు ప్రతీకగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత పాలకుల మాదిరిగా అబద్ధాల బడ్జెట్ పెట్టదలుచుకోలేదని చెప్పారు. అసెంబ్లీలో విలేకరులతో చిట్చాట్ సందర్భంగా సీఎం పలు అంశాలపై మాట్లాడారు. అన్నదాతల బాగు కోసం కట్టుబడి ఉంటున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. అందుకే రుణమాఫీ రద్దు చేస్తామని తెలిపారు. జ్యుడిషియల్ విచారణతో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అసలు విషయాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున విజిలెన్స్ విచారణ పూర్తయిందని చెప్పారు. మేడిగడ్డకు బీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు. అదే రోజు బీఆర్ఎస్ మీటింగ్ ఉంటే మరో రోజు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు.